ఈరోజు మనం సర్వీస్‌ను సంబంధించినటువంటి ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఇక్కడ ఐటీఎస్ఎం అనేటువంటి నేర్చుకున్న తర్వాత ఎవరైతే ఇప్పుడు మనం ఏఐ గురించి మాట్లాడుకోవాలా, ఏఐ అనేటువంటిది మనం క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి విషయానికొస్తే, ఈ ఏఐ అనేటువంటిది మనం ప్రీవియస్‌గా ఏం మాట్లాడుకున్నాం, మనం ఏదైతే ప్రీవియస్ క్లాస్ లోపల సర్వీస్ నవ్ అనేటువంటిది ఏఐని తీసుకొచ్చేసింది. ఈ ఏఐ అనేటువంటిది ఒక ఎండ్ యూజర్‌కు సింపుల్‌గా అంటే ఈజీగా ఒక వాళ్ళ యొక్క డైలీ లైఫ్ యాక్టివిటీస్ అనేటువంటి చేసుకోవడానికి సో ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని అయితే మనం ప్రీవియస్గా అయితే మాట్లాడుకున్నాం. సో ఏంటి సర్వీస్ నవ్ అనేటువంటిది ఏ రూపంలో వచ్చేసి ఒక ఎండ్ యూజర్కి ఏ విధంగా బెనిఫిట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని సో మనం యాజ్ ఏ డెవలపర్గా మనం కూడా ఒక ఏఐ కాన్ఫిగరేషన్ లాగా అంటే ఏఐ లాగా మనం ఏదైతే పర్టికులర్గా ఎండ్ యూజర్కు మనం క్రియేట్ చేసి ఇస్తాం అనేటువంటిది మనం యొక్క మెయిన్ కాన్సెప్ట్. అయితే ఈ ఏఐకి సంబంధించిన దానిలో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే వర్చువల్ ఏజెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో వర్చువల్ ఏజెంట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? సో ఈ వర్చువల్ ఏజెంట్ ద్వారా మనం ఒక ఎండ్ యూజర్కి ఏ విధమైనటువంటి సో లుకప్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది, అది ఎలా క్రియేట్ చేసుకుంటాం ఏంటి అనేటువంటిది ఈ రోజు నుండి స్టెప్ బై స్టెప్ అనేటువంటిది మాట్లాడుకుందాం. సో ఈ వర్చువల్ ఏజెంట్లో కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. దీనిలో స్క్రిప్టింగ్తో సంబంధం లేకుండా మనం కొన్ని ఫ్లోస్ రాసుకొని సింపుల్గా ఒక అప్లికేషన్ ఏదైతే ఉందో సర్వీస్కి సంబంధించినటువంటి మొత్తం అప్లికేషన్ కూడా ఒక ఎండ్ యూజర్కు మనం వర్చువల్ ఏజెంట్ ద్వారా ప్రజెంట్ చేయడం ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం ఇక్కడ చేయబోతున్నాం. సో ఈ రోజు నుండి నేను ఏదైతే చేస్తానో యాజ్ ఇట్ ఈస్గా మీతో కూడా అదే చేపిస్తాను. మీరు కూడా మీ యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ అనేటువంటి వాటిల్లో సో యాక్టివిటీగా ఇదే చేయాల్సి ఉంటుంది. వీలవుతే నేను సో ఒక 1 or 2 days కంప్లీట్ అయిపోయిన తర్వాత అసైన్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో వాటిని కూడా మీరు రియల్ టైంలో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది ఒక బాట్ లాగా ఎలా మనం ఎండ్ యూజర్కి హెల్ప్ చేయగలుగుతాం, ఒక ఎండ్ యూజర్కి ఏ విధంగా ఏఐ ఏంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి విషయాన్ని సో మనం చూసే ప్రయత్నం చేద్దాం. సరే, ఈరోజు ఏం చేద్దాం అంటే మరి ఈ పర్టికులర్ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది ఎలా మనం ప్లగిన్ అనేటువంటి యాక్టివేట్ చేసుకోవాలా, సో దాని యొక్క ఇంట్రడక్షన్ అనేటువంటి కొంచెం ఇచ్చేసి సో నేను ఈ వర్చువల్ ఏజెంట్ గురించి నేను డీటెయిల్గా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? సో నౌ లెట్స్ వి బిగిన్ ది సెషన్. సో ఫస్ట్ మనం ఏంటి ఈ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది క్రియేట్ చేయాలా అంటే వర్చువల్ ఏజెంట్లో మనం వర్క్ చేయాలి అనుకుంటే మనకు ఎటువంటి రోల్స్ అనేటువంటిది కావాలి అంటే సో వీ హ్యావ్ ఏ వర్చువల్ ఏజెంట్ అడ్మిన్ అయిన రోల్ అయినా ఉండాలా, లేదు అంటే ఏం కావాలి ఇక్కడ సో మీకు అడ్మిన్ రోల్ అయినా ఉండాలి. ఏదో ఒక రోల్ అనేటువంటిది ఉండాలి మీకు. అయితేనా అడ్మిన్ రోల్ ఉండాలి, లేదు అంటే ఏం కావాలి వర్చువల్ ఏజెంట్ అడ్మిన్ అనేటువంటి రోల్ అయినా ఉండాలి. జనరల్గా అడ్మిన్ రోల్ ఉంది అంటే ఏంటి మనకు హోల్ అండ్ సోల్ బాస్గా చెప్పుకోవడం జరుగుతుంది. వీ డోంట్ వాంట్ టు రిక్వైర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ రోల్స్ ఇన్ అవర్ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. అదే వర్చువల్ ఏజెంట్ అడ్మిన్ అనేటువంటిది ఏదైతే ఉందో కొన్ని కంపెనీస్లో ఏంటి అంటే బై డిఫాల్ట్గా ఏంటి అడ్మిన్ రోల్ ఇవ్వకుండా వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి వాటికి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వడం కోసం మనకి ఏం చేస్తున్నారు అంటే వర్చువల్ ఏజెంట్ అడ్మిన్ అనేటువంటి ఒక రోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఉన్నా పర్లేదు, లేదా అడ్మిన్ హోల్ అండ్ సోల్గా అడ్మిన్ రోల్ ఉన్నా పర్లేదు. ఈ రెండున్నా కూడా ఈ మనం వర్చువల్ ఏజెంట్లో మనం ఒక డిజైన్ అనేటువంటి క్రియేట్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే దొరుకుతుందట. సరే, ఇక్కడ మరి ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఈ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది ఏంటి, అసలు ఏం చేస్తుంది వర్చువల్ ఏజెంట్ ద్వారా మనం ఏం చేయగలుగుతున్నాం, ఒక పర్టికులర్గా ఎండ్ యూజర్కి ఏమేమి చేస్తాం అనేటువంటి వర్చువల్ ఏజెంట్ గురించి క్లియర్గా మాట్లాడుకుంటే సో ఇట్ ప్రొవైడ్స్ యువర్ ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్ విత్ ఎ ఫ్రెండ్లీ కన్వర్జేషనల్ ఇంటర్ఫేస్ ఫ్యూచరింగ్ ప్రీ-బిల్ట్ కన్వర్జేషన్స్ పవర్డ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. సో ఇదే కదా మనకు కావాల్సింది ఏంటి, ఏఐ గురించే కదా మనం మాట్లాడుకునేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఏం చెప్తుందట అంటే ఎక్కడైతే ఒక ఎండ్ యూజర్కు అంటే ఎండ్ యూజర్ అనేటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎంప్లాయీ కావచ్చు, కస్టమరే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఒక కస్టమర్ ఉన్నాడు అనుకోండి, కస్టమర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేటువంటిది ఫ్రెండ్లీగా మనకు ఆ డేటాబేస్ నుంచి కనుక డేటాను రిట్రైవ్ చేసుకోవడానికి కానీ అతనికి సంబంధించిన ఏంటి ట్రాన్సాక్షన్స్ అనేటువంటి చేసుకోవడానికి కానీ ఒక కస్టమర్కి హెల్ప్ చేసింది అనుకోండి, అది కూడా ఏఐ లాగానే ట్రీట్ చేస్తాము. అండ్ అదేవిధంగా ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి, ఎంప్లాయీ కూడా కన్వర్జేషన్స్ అనేటువంటిది సో ఫ్రీగా మనకు అంటే సింపుల్గా ఉన్నాయనుకోండి, అది కూడా ఏఐ లాగానే మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా మనం క్రియేట్ చేయడం అయితే జరుగుతుందట. సరే, ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో మరి ఎందుకు మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి వర్చువల్ ఏజెంట్ ద్వారా క్రియేట్ చేయాలి? నార్మల్గా మనకు టేబుల్స్ అనేటువంటిది ఉన్నాయి, నార్మల్గా ఒక అప్లికేషన్ అనేటువంటిది ఉంది, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకుంటాం, సో వెబ్సైట్స్ అనేటువంటిది ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, పోర్టల్స్ రూపంలో ఉన్నాయి.
అన్నీ ఉన్నాయి కదా. సో మరి స్పెసిఫిక్‌గా వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది మనకెందుకు? అసలు రీజన్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటే, ఇదేం చేస్తుందట అంటే రెడ్యూస్ ఏజెంట్ వర్క్ లోడెడ్ బై ఆటోమేటికల్లీ రిజాల్వింగ్ రొటీన్ రిక్వెస్ట్స్ అన్నారు. ఏవైతే మనకు డే టు డే లైఫ్‌లో ఉండేటువంటి ఏవైతే రిక్వెస్ట్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఏంటి రిజాల్వ్ చేస్తుందట. అంటే సింపుల్‌గా ఆటోమేటిక్‌గా చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది వర్చువల్ ఏజెంట్ ద్వారా మనం పెట్టడం అయితే జరుగుతుందట. సో దానికోసమే ఈ వర్చువల్ ఏజెంట్ అనేటువంటి వాటిని ఎక్కువగా వాడడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. మరి ఇక్కడ ఈ ఏదైతే ఇంకేం జరుగుతుంది వర్చువల్ ఏజెంట్ ద్వారా ఏమేం చేయగలుగుతున్నాం వర్చువల్ ఏజెంట్ అంటే ఇంప్రూవ్ సర్వీస్ క్వాలిటీ బై యూజింగ్ కాన్ఫిగరబుల్ కన్వర్జేషన్స్ టు అండర్‌స్టాండ్ వాట్ యూజర్స్ వాంట్. ఏదైతే ఒక యూజర్‌కి ఏం కావాలో అంటే యూజర్‌కి ఏదైతే అవసరం ఉంటుందో అది అర్థం చేసుకొని ఏదైతే మనం ఏఐ లాగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా అది హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగేటువంటి క్వెషన్స్‌కు రిప్లై అనేటువంటిది ఏ విధంగా ఇవ్వాలనేటువంటి మొత్తాన్ని కూడా ఎక్కడ పెడతామట మనం ఈ వర్చువల్ ఏజెంట్‌లో మనం క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో అది దానికి సంబంధించినటువంటి వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి ఆ కాన్సెప్ట్. సరే, ఇంకేం జరుగుతుంది అంటే డిప్లాయ్స్ విత్ ద మోస్ట్ కామన్ కన్వర్జేషన్ టాపిక్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద బేస్ సిస్టమ్ అన్నారు. సో జనరల్‌గా ఎక్కువగా అడిగేటువంటి క్వెషన్స్ అనేటువంటివి ఉంటాయి కదా. జనరల్‌గా అయితే మనం ఏదైనా ఒక బాట్ తీసుకున్నాం అనుకోండి. బాట్ తీసుకున్నప్పుడు ఏంటంటే కామన్‌గా అడిగిన క్వెషన్స్ అన్నిటిని కూడా అవి డిస్ప్లే చేస్తుంది. తర్వాత మనకు ఎక్స్ట్రాగా కావాలంటే మీరు అడగొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సేమ్ ఇలానే కామన్‌గా ఉండేటువంటి క్వెషన్స్ కూడా ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా టికెట్ అనేటువంటిది క్రియేట్ చేయాలనుకోండి. అది కామన్‌గా టికెట్ క్రియేట్ చేయాలని అందరూ అంటుంటారు. కాబట్టి ఏంటి ఆ టాపిక్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసి పెట్టి ఉంటుంది. జస్ట్ అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఆ వర్చువల్ ఏజెంట్ టికెట్ క్రియేట్ కావడం గానీ, లేదంటే ఒక రిక్వెస్ట్ అనేటువంటి పెట్టడం గానీ ప్రతి ఒక్కటి కూడా ఏంటి అంటే ఈ వర్చువల్ ఏజెంట్ ద్వారా మనం పెట్టుకోవచ్చు. సరే, ఇక్కడ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఓకే. సో మరి ఈ వర్చువల్ ఏజెంట్ అనేటువంటి మనం ఓన్లీ పోర్టల్స్‌లోనే మాట్లాడతామా? ఇంకా వేరే దగ్గర మాట్లాడతామా అంటే ఇది మల్టిపుల్ ఛానెల్స్‌ను సపోర్ట్ చేస్తుందట. మల్టిపుల్ ఛానెల్స్ సపోర్ట్ చేయడం అంటే అర్థం ఏంటండి? ఎలా చేస్తుంది సపోర్ట్ అనేటువంటిది ఏంటి ఇక్కడ అంటే సో మీకు ఈ ఏదైతే వర్చువల్ ఏజెంట్ అనేటువంటి మాట్లాడతామో ఈ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది వెబ్‌లో పనిచేస్తుంది. అంటే వెబ్‌సైట్ అనేటువంటిది ఏంటి సపోజ్ సింపుల్‌గా చెప్పాలంటే మనకు సఫారీ కావచ్చు, ఫైర్ ఫాక్సే కావచ్చు, క్రోమే కావచ్చు, ఎడ్జ్ గానీ, ఒపేరా గానీ ఇటువంటి ఏవైతే బ్రౌజర్స్ ఉన్నాయో ఈ బ్రౌజర్స్‌లో మనకు ఈ వర్చువల్ ఏజెంట్ అనేటువంటి పనిచేయడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్. సో మరి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మొబైల్‌లో కూడా పనిచేస్తుందట. మన మొబైల్ ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో మనం మొబైల్స్ అనేటువంటి ఏవైతే వాడుతున్నామో ఆండ్రాయిడే కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ ఐఓఎస్ సంబంధించినటువంటి అప్లికేషన్సే కావచ్చు, ఏ అప్లికేషన్ వాడినా కూడా మొబైల్‌లో సపోర్ట్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ వెబ్‌లో కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఈ వర్చువల్ ఏజెంట్ ద్వారా సో ఎక్కడెక్కడ పనిచేయొచ్చు, బ్రౌజర్ మీద పనిచేయొచ్చు, అదేవిధంగా మొబైల్‌లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటి ఎండ్ యూజర్ మొబైల్ నుంచి వర్క్ చేసినా లేదా ఎండ్ యూజర్ ఒక బ్రౌజర్‌ని ఓపెన్ చేసుకొని చేసినా కూడా రెండిటి యొక్క రిజల్ట్ అనేటువంటిది అక్కడ సో అతను చూడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకేంటి మల్టిపుల్ క్లయింట్స్ అనే ఛానల్స్ గానీ సో సపోర్ట్ చేయడం జరుగుతుందట ఈ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది. అదేవిధంగా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ తోని కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో థర్డ్ పార్టీ అప్లికేషన్ తోని ఇంటిగ్రేట్ కావడం అంటే అర్థం ఏంటి? సో మీకు సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు మనం ఏదైతే కంపెనీస్ ఉన్నాయో సపోజ్ ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి. ప్రతి కంపెనీలో మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు వాడేటువంటిది ఏంటి అంటే కన్వర్జేషన్స్ అనేటువంటిది, డిస్కషన్స్ అనేటువంటిది ఎక్కడ జరుగుతాయంటే మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో జరుగుతూ ఉంటాయి. ఎక్కువ మొత్తంలో టీమ్స్‌లో జరుగుతూ ఉంటాయి. టీమ్ మీటింగ్స్ అనేటువంటివి పెట్టుకుంటారు. సో టీమ్స్‌లో వాళ్ళకు కమ్యూనికేషన్స్ అనేటువంటిది ఏ ఎంప్లాయీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా కమ్యూనికేట్ అనేటువంటి చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మెసేజింగ్ లాగా. అవునా? సో అదే కదా మీరు ఈవెన్ ఐటీలో చూస్తే వేరే ఆర్గనైజేషన్‌లో గానీ, లేదా నాన్ ఐటీలో మీరు వర్క్ చేసినా కూడా కొన్ని ఏంటంటే టీమ్స్ ఉంటాయి. ప్రతి కంపెనీకి ఏంటంటే టీమ్స్ మీటింగ్ అనేటువంటిది ఉంటుంది. దానిలో మనకేంటంటే మన మెయిల్ ఐడీ ద్వారా అది వాళ్ళ యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏదైతే ఏఐ లాగా మనం క్రియేట్ చేస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వర్చువల్ ఏజెంట్ అనేటువంటి క్రియేట్ చేస్తున్నాను. వర్చువల్ ఏజెంట్ అనేటువంటి క్రియేట్ చేసేటప్పుడు ఏంటి అంటే ఈ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది వేటితోని ఇంటిగ్రేట్ అయ్యి చేసుకోవచ్చు. అంటే ఇంటిగ్రేషన్ ఈస్ నథింగ్ బట్ సో మనం మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉన్నాయనుకోండి. మైక్రోసాఫ్ట్ టీమ్‌తోని ఇంటిగ్రేట్ చేసి పెట్టుకుందనుకోండి. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లోనే సింపుల్‌గా ఐ నీడ్ ఏ టికెట్ రిజల్యూషన్ అన్నారనుకోండి. ఆటోమేటిక్‌గా టికెట్ క్రియేట్ కావడం గానీ అంటే ఏమవుతుంది ఇంటిగ్రేషన్ అనేటువంటిది బై డిఫాల్ట్‌గా మైక్రోసాఫ్ట్ టీమ్‌తోని చేసుకుంటుంది. దానికంటూ అప్లికేషన్స్ ఉంటాయి. అదేవిధంగా స్లాక్ అనేటువంటిది కూడా ఉంటుంది. మీరు స్లాక్ అనేటువంటిది వినే ఉంటారు. ఒకవేళ మీకు తెలియకపోతే నేను చెప్తున్నాను. స్లాక్ అనేటువంటిది కూడా ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెసేజింగ్ సర్వీసెస్.
అంటే సో ఎక్కడైతే మెసేజెస్ అనేటువంటి ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ లేదా సేమ్ మనం మైక్రోసాఫ్ట్ టీమ్స్ లాగానే స్లాక్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఉంటుంది అండ్ దాని ద్వారా కూడా ఇంటిగ్రేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా వర్క్ ప్లేసెస్ అనేటువంటిది ఉంటాయి. దీని ద్వారా బై డిఫాల్ట్ గా ప్రోడక్ట్ ఆఫ్ ఫేస్బుక్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ ద్వారా కూడా మనకి ఏంటి అంటే ఈ మూడింటిని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవడానికి మనకు వర్చువల్ ఏజెంట్ ఉండేటువంటి ఒక కాన్సెప్ట్ అనుకోండి. అంటే ఈ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది స్లాక్ అనేటువంటి దాంతో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ టీమ్ అనేటువంటి దాంతో ఇంటిగ్రేట్ చేయొచ్చు, వర్క్ ప్లేసెస్ తో కూడా సర్వీస్ ఏం చేసింది అంటే పాసిబిలిటీస్ ఇచ్చింది, ఇవన్నిటితో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అని ఇచ్చింది. సింపుల్ గా చెప్పాలి అంటే ఇవే కాకుండా మల్టిపుల్ ఛానల్స్ అనేటువంటివి ఉన్నాయి. మీకు ఇంకొక విషయం ఏంటంటే వాయిస్ ఓవర్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఐ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ అన్నారనుకోండి, యూ కెన్ జస్ట్ ఆస్క్. ఏదైతే మనం సిరి లాగా వాడతాం కదా, మామూలుగా ఐఫోన్ వాడుతున్నాం అనుకోండి, సిరి అనేటువంటి ఒక అప్లికేషన్ ఉంటుంది, అవునా? సో అదే ఏదైనా ఆండ్రాయిడ్ వాడుతున్నాం అనుకోండి, జెమినీ అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా అలెక్సా అని ఇటువంటి అన్ని ఉన్నాయి కదా, అప్లికేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఏమవుతాయి ఇక్కడ వాయిస్ ఓవర్తో కూడా కనెక్ట్ అయ్యి మనకు బ్యాక్ ఎండ్ లోని డేటాను తీసుకొని వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా. సేమ్ అటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ తోని ఇంటిగ్రేట్ కావడానికి మన వర్చువల్ ఏజెంట్ అయితే స్కోప్ ఉందట. సరే, ఇక్కడ మరి ఈ ప్లగిన్ అనేటువంటిది ఎక్కడ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, అసలు దీని యొక్క స్టార్ట్ కావడానికి మనకు ఒక రూట్ అనేటువంటిది ఉండాలి కదా. మనం ఏదైతే ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నామో ఎక్కడ నేర్చుకుంటాం, అసలు ఏంటి దాని యొక్క కాన్సెప్ట్ అనే విషయాన్ని మాట్లాడుకుంటే ఈ ప్లగిన్ ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్లగిన్ అనేటువంటిది ఎక్కడ ఇన్స్టాలేషన్ చేసుకోవాలా, ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది కనుక చూస్తే ఇది నా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లో నేను ఇప్పుడు ఏమంటున్నాను, నేను ఆ ఏదైతే వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి ఒక ప్లగిన్ అనేటువంటిది యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ప్లగిన్ అనేటువంటిది యాక్టివేట్ చేసుకొని మనం ఏదైతే వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి ఆ ఏఐ రూపంలో ఒక కస్టమైజ్డ్ గా నేను ఒక ఎండ్ యూజర్ కు క్రియేషన్ అనేటువంటి చేయాలనుకుంటున్నాను అనుకుంటే, అప్పుడు దానికోసం ఏం చేద్దాము అంటే సింపుల్ గా ఆల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఆల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో సింపుల్ గా ఏమనండి అంటే కన్వర్జేషనల్ ఇంటర్ఫేస్ అనండి. ఏమనండి? కన్వర్జేషనల్ ఇంటర్ఫేసెస్ అనండి. సో కన్వర్జేషనల్ ఇంటర్ఫేసెస్ అనేసి ఇక్కడ హోమ్ అనేటువంటిది ఎక్కడైతే ఉందో హోమ్ మీద క్లిక్ చేయండి. కన్వర్జేషనల్ ఇంటర్ఫేసెస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత హోమ్ అనేటువంటిది ఉంది కదా, సో సింపుల్ గా క్లిక్ చేయండి. సో వెన్ ఎవర్ వి క్లిక్ ఆన్ కన్వర్జేషనల్ ఇంటర్ఫేసెస్ ఆన్ ఇన్ దట్ పర్టికులర్ హోమ్ ఏరియా, సిఐ అడ్మిన్ ఎక్స్పీరియన్స్ అని వస్తుంది. సిఐ అంటే వేరే కాదు, కన్వర్జేషనల్ ఇంటర్ఫేస్ అంటారు ఇక్కడ దీన్ని. సో ఈ కన్వర్జేషనల్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను చూడండి. సో ఇది ఈ విధంగా కన్వర్జేషనల్ ఇంటర్ఫేసెస్ అనేటువంటిది వచ్చిన తర్వాత మరి ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను, నాకు వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి అప్లికేషన్ అయిపోయి నేను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎలా యాక్టివేట్ చేసుకుంటాను ఏంటి అనేటువంటి మీకు నేను చూపిస్తాను చూడండి. సో నౌ ఐ వాంట్ టు సీ దట్ క్రియేట్ ఏ వర్చువల్ ఏజెంట్ విత్ ఎన్ఎల్యు అనేటువంటిది ఉంది కదా, సింపుల్ గా గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. సో వెన్ ఐ జస్ట్ క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్, సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకు ఎక్కడికి రీడైరెక్ట్ అవుతుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్ గా ప్లగిన్ పేజ్ లోకి రిడైరెక్ట్ అయిపోయి సో ప్లగిన్స్ అనేటువంటి యాక్టివేట్ చేసుకోవడానికి మనకు ఛాన్సెస్ అయితే ఇస్తుంది. చూద్దాం అది ఎక్కడికి రిడైరెక్ట్ అవుతుందో. సో ఎక్కడికి రిడైరెక్ట్ అయిపోయిందండి ఇది. సో మనకు ప్లగిన్స్ పేజ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చినట్టయితే కనిపించిందా లేదా? సో ప్లగిన్స్ లోకి వస్తుంది, చూద్దాం. సో ఈ ప్లగిన్ అనేటువంటిది నేను ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకోవడానికి నాకు స్కోప్ ఇచ్చిందో అక్కడ ఎలా నేను యాక్టివేట్ చేసుకుంటాను అనేటువంటిది మీకు నేను చూపిస్తాను. సో కొంచెం టైం పడుతుంది. సో టైం పట్టినా పర్లేదు, బట్ ఏంటంటే ప్రాపర్గా దీన్ని స్టెప్ బై స్టెప్ అనేటువంటిది యాక్టివేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీలవుతే మీరు కూడా మీ యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లో ఈ విధంగానే మీరు ఓపెన్ చేసి కన్వర్జేషనల్ ఇంటర్ఫేసెస్ అనేటువంటి క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజ్ క్లిక్ చేయండి. హోమ్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత మీకు గ్లైడ్ హోమ్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత వర్చువల్ ఏజెంట్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంది, గెట్ స్టార్టెడ్ వర్చువల్ ఏజెంట్ అనేటువంటి ఉంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమొచ్చింది అంటే గ్లైడ్ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది వచ్చిందా చూడండి. సో గ్లైడ్ వర్చువల్ ఏజెంట్ అని వచ్చింది, రిమైనింగ్ ఇన్స్టాల్ అయినట్టుగా కనబడుతున్నాయి. సో ఒకవేళ మీకు ఓవరాల్ గా అన్ని ఇన్స్టాలేషన్ జరగాల, ఇది ఒకటి మనకేంటి గ్లైడ్ వర్చువల్ ఏజెంట్ ఇది ఒకటి మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. యాక్టివేట్స్ ద వర్చువల్ ఏజెంట్ బాట్ ప్లాట్ఫామ్ అండ్ అదర్ నెసెసరీ ప్లగిన్స్ అన్నారు. ఏవైతే ప్లగిన్స్ ఏదైతే ఆ వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి ప్లగిన్ కావాల్సినటువంటి ఆ అప్లికేషనే కావచ్చు, దాంతో పాటుగా నెసెసరీగా ఏదైనా అవసరం ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ ఈ ఇన్స్టాలేషన్ ద్వారా చేసుకోవచ్చట. మీరు ఇదే చేయొచ్చు, లేదు అంటే ఇక్కడికి
వచ్చి చేసినా కూడా అదే రకమైనటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ వర్చువల్ ఏజెంట్ అనేటువంటి దాని మీద మీరు ఇన్స్టాల్ అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ వర్చువల్ ఏజెంట్కు రిలేటివ్గా ఉండేటువంటి రిమైనింగ్ అప్లికేషన్స్ కూడా మనకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. వర్చువల్ ఏజెంట్ డిజైనర్ అనేటువంటిది, వర్చువల్ ఏజెంట్ సర్వీస్ పోర్టల్ విజిట్స్ అనేటువంటిది, సెన్సిటివ్ డేటా హ్యాండ్లింగ్ అనేటువంటిది, కన్వర్జేషనల్ మెసేజింగ్ అనేటువంటిది కానీ, ఛానల్ ప్రాక్సీ అనేటువంటిది కానీ, వర్చువల్ ఏజెంట్ స్పోక్ అని కానీ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అనేటువంటిది జరిగిపోతాయి. ఒకవేళ కనుక నాకు అన్నీ జరగాల, సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనకు ఇన్స్టాలేషన్స్ అనేటువంటి జరగాలి అని అనుకుంటే యూ జస్ట్ సింప్లీ క్లిక్ ఆన్, సో ఇక్కడ వర్చువల్ ఏజెంట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఇన్స్టాలేషన్ అనేటువంటిది క్లిక్ చేయండి. ఒకవేళ లేదండి నాకు ఒకటి వర్చువల్ ఏజెంట్ వస్తే చాలు, దాని మీద డిపెండ్ అయినటువంటి వాటి తర్వాత చూసుకుందాం అన్నారనుకోండి, యూ కెన్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకు ఏం కావాలి, ఇప్పుడు నాకు ఇది ఒకటే కాదు, నాకు కావాల్సిన ఏమున్నాయి, చాలా ఉన్నాయి నాకు కావాల్సినవి. కాబట్టి ఏంటంటే నేను ఏం చేస్తాను, ఇక్కడ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది అనేసి సింపుల్గా ఇన్స్టాల్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏమైనా చూడండి, సెన్సిటివ్ డేటా హ్యాండ్లింగ్ అనేటువంటిది, కన్వర్జేషనల్ మెసేజింగ్ అనేటువంటిది, వర్చువల్ ఏజెంట్ లాంగ్వేజ్ డిటెక్షన్ అండ్ ట్రాన్స్లేషన్ అనేటువంటిది కానీ, డైనమిక్ ట్రాన్స్లేషన్ ఫర్ వర్చువల్ ఏజెంట్ అని, ప్రాక్సీ ఏజెంట్ అని, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే బై డిఫాల్ట్గా ఇవన్నీ డిపెండెన్సీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇన్స్టాల్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో లోడ్ డెమో డేటా అనేటువంటిది అన్నారనుకోండి. లోడ్ డెమో డేటా అంటే ఏంటి, సో మనకు దీంతో పాటుగా డమ్మీ డేటాను కూడా మనం ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సరే లోడ్ డెమో డేటా అన్నాను, సింపుల్గా ఐ విల్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ అనేటువంటి క్లిక్ చేశానో ఇట్ టేక్ లిటిల్ బిట్ టైం, ఎందుకంటే సో చాలా తక్కువ టైం ఏం కాదు, కొంచెం ఎక్కువనే టైం తీసుకుంటే, ఎందుకంటే మనకు అరౌండ్ దాదాపు 23 లైసెన్స్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సరే అది కంటిన్యూ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అందాం. సో అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో అది ఇన్స్టాలేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. నేను దాన్ని డిస్టర్బ్ చేయను, ఉండనివ్వండి అలానే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దాని గురించి మనం మాట్లాడుకునే ప్లేస్లో మనం ఇంకొంచెం వేరే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేటువంటిది, అది ఏంటి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, ప్లగిన్ అనేటువంటి యాక్టివేషన్ అయితే జరుగుతుంది. సరే ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేటువంటి ప్లగిన్ యాక్టివేషన్ జరుగుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఆల్రెడీ యాక్టివేట్ చేసుకున్నటువంటి ప్లగిన్లో మనం ఎలా చెక్ చేసుకుంటాం అనేటువంటి మీకు నేను చూపిస్తాను. ఈ ఇన్స్టాన్స్ నుండి నేను వేరే ఇన్స్టాన్స్ ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇన్స్టాన్స్లో ఇప్పుడే ప్లగిన్ నేను యాక్టివేట్ చేస్తున్నాను, కాబట్టి కొంచెం టైం పడుతుంది మీకు స్క్రీన్ అనేటువంటి మారడానికి. సో ఈ స్క్రీన్ నుండి మీకు మారాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి ఏంటంటే ఒకవేళ ఇక్కడే చూద్దాం, ఒకసారి సెట్టింగ్లోకి వెళ్దాం, ఆగండి. సో ఈ హోమ్ పేజ్లో కాకుండా సెట్టింగ్స్లోకి వెళ్తే, సో సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ చార్ట్ ఏదైతే ఉందో, చార్ట్ బాట్ ఏదైతే ఉందో మనం కావాలంటే మనం మార్చుకోవచ్చు. ఓకేనా. ఎలా మార్చుకోవచ్చు ఏంటి అనేటువంటి మీకు నేను చూపిస్తాను ఇక్కడ. సో జనరల్గా మన యొక్క ఏదైతే పోర్టల్లో ఎక్కడ ఉంది, ఇక్కడ servicenow.com వరకు కాపీ చేసుకొని మన పోర్టల్ను ఓపెన్ చేస్తాను నేను ఒకసారి. సో పోర్టల్ను ఓపెన్ చేసి ఎస్పీ అన్నాను అనుకోండి, సర్వీస్ పోర్టల్ను ఓపెన్ చేశాను అనుకుందాం. సో సర్వీస్ పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని కాన్ఫిగరేషన్ చేస్తాను నేను బాట్ సంబంధించిన దాంట్లో. నాకు ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి ఏంటనేటువంటి మీకు నేను చూపిస్తాను. ఇది బాటే కదా, ఇదే కదా చాట్ బాట్. సో నేను జస్ట్ క్లిక్ చేశాను అనుకోండి, ఎలా కనబడుతుంది చాట్ బాట్ అనేటువంటిది. సో మనకు జస్ట్ లైక్ ఒక లుకప్ అనేటువంటిది బై డిఫాల్ట్గా సర్వీస్ నౌ అనేటువంటిది ఏదైతే ఇస్తుందో ఆ లుకప్లోనే కనబడుతుంది. కొంచెం టైం పడుతుంది ఓపెన్ కావడానికి. రైట్. సో ఇక్కడ ఏమని వచ్చింది, నౌ సపోర్ట్ అనేటువంటి వచ్చేసింది. అదేవిధంగా ప్లస్ అనేటువంటి సింబల్ కానీ ఈ లుకప్ అనేటువంటి మొత్తంగా ఈ విధంగా అయితే రావడం జరిగింది. షో మీ ఎవ్రీథింగ్ అంటే ఏదైతే అవకాశం ఉందో అక్కడ మనకు అవన్నీ టాపిక్స్ అనేటువంటి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే దీన్ని మార్చాలా, ఏం మార్చాలనుకుంటున్నాను, నాకు ఇలా కనపడకూడదు, నాకు లుకప్ అనేటువంటి వేరే రకంగా కనపడాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కదా క్రియేట్ చేసే, ఐఎమ్ ఏ డెవలపర్, రైట్. సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ న్యూ వర్షన్. లుకప్ అనేటువంటి వేరే రకంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎలా ఇస్తున్నాను అంటే ఎలా ఇస్తున్నానంటే ఇక్కడ నాకు వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో వర్చువల్ ఏజెంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కస్టమైజేషన్స్ అనేటువంటి చేయాలనుకుంటున్నాను. సో కస్టమైజేషన్స్ అనేటువంటి ఏంటి, ఎలా చేస్తాను ఇక్కడ. సో దానికి సంబంధించినటువంటి వాటిని కనుక చూస్తే, సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇష్యూ ఆటో రెజల్యూషన్స్ అని, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ అనేటువంటిది కానీ ప్రతి ఒక్కటి ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఏఐ సెర్చ్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఏఐ సెర్చ్ అంటే ఏంటి, బై డిఫాల్ట్గా సర్వీస్లో మనకి ఏం చేసింది అంటే మనం ఏదైనా అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు ఏఐ అనేటువంటిది బై డిఫాల్ట్ ఏఐ సెర్చ్ అనేటువంటిది ఇచ్చింది. ఇప్పుడు చూడండి, యూజ్ యువర్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అండ్ క్యాటలాగ్ కంటెంట్ టు సపోర్ట్ యూజర్స్ వెన్ దే సెర్చ్
ఫర్ ఆన్సర్స్ అన్నారు. ఏదైనా ఆన్సర్ సెర్చ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏఐ లాగా మనకు బ్యాక్ ఎండ్ ఉండేది క్రియేట్ అయ్యి కనబడాలట. సో దానికోసం ఏంటి అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, రిక్వెస్ట్ యాప్ అన్నాను అనుకోండి. రిక్వెస్ట్ అనగానే ఆటోమేటిక్గా ఒక రిక్వెస్ట్ అనేటువంటిది వెళ్తుంది. సో చూపిస్తాను మీకు అది కూడా. ఏమని, ఏఐ సెర్చ్ ఇస్ నాట్ ఎనేబుల్డ్ యాజ్ ఆఫ్ నౌ. సో సర్వీస్ నౌ అనేటువంటిది మనకు ఏఐ సెర్చ్ అనేటువంటిది ఎనేబుల్ చేయలేదు. మరి ఏం చేద్దాం, ఇక్కడ ఎనేబుల్ చేయలేదు కాబట్టి సింపుల్గా రిక్వెస్ట్ ఏఐ సెర్చ్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకుందాం. వెన్ ఎవర్ వి క్లిక్ ఆన్ రిక్వెస్ట్ ఏఐ సెర్చ్ ఆటోమేటికలీ ఇట్ విల్ బి, సో ఇక్కడ ఏంటి, సక్సెస్ఫుల్లీ రిక్వెస్టెడ్ ఏఐ సెర్చ్. నేను రిక్వెస్ట్ మాత్రమే పంపించాను, ఇంకా నాకు ఎనేబుల్ అనేటువంటి చేయలేదు సర్వీస్ నౌ. సో ఇది కొంచెం టైం తీసుకొని మనకి ఏంటంటే ఆ ఏఐ సెర్చ్ అనేటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. సరే ప్రస్తుతానికి అయితే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఒకసారి రీఫ్రెష్ అన్నాను అనుకోండి. ఓకే, సో రీఫ్రెష్ అన్నాను. సో రీఫ్రెష్ అన్న తర్వాత ఏంటి ఏమవుతుందంటే ఇది పెండింగ్ లో చూపిస్తుంది. ఏఐ సెర్చ్ అనేటువంటిది ఏదైతే ఉందో రిక్వెస్ట్ అనేటువంటి పంపించాం కాబట్టి యాజ్ ఆఫ్ నౌ వి డిడ్ంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ది అప్రూవల్. సో దట్స్ వై ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఏ పెండింగ్. సో పెండింగ్ అనేటువంటిది చూపించేసింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కస్టమ్ గ్రీటింగ్స్ అండ్ సెటప్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏంటి, మనం ఆ ఏదైతే బాట్ ఉందో బాట్ని ఎలా నేను కాన్ఫిగరేషన్ చేసుకోవాలా అనేటువంటి దాన్ని మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ కస్టమ్ గ్రీటింగ్స్ అండ్ సెటప్ దగ్గరికి వెళ్ళేసి వ్యూ ఆల్ అన్నాను అనుకోండి. ఎప్పుడైతే నేను కస్టమ్ గ్రీటింగ్స్ అనేటువంటి దాని మీద నేను క్లిక్ చేసుకొని చేసినప్పుడు ఏంటి అంటే టేక్ ఏ టూర్ అవసరం లేదు. ఇక్కడ చూడండి డిఫాల్ట్ చార్ట్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉంది. సో డిఫాల్ట్ చార్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అర్థం ఏంటి అంటే మీకు నేను బై డిఫాల్ట్గా మనం ఏదైతే హోమ్ పేజ్లోకి రాగానే ఏం కనబడుతుంది, హాయ్ ఐఎమ్ వర్చువల్ ఏజెంట్ లెట్ మీ నో హౌ ఐ కెన్ హెల్ప్ యూ టుడే అనేటువంటిది ఏదైతే ఉందో ఇవన్నీ వచ్చాయి చూసారా. ఇది దేని ద్వారా వచ్చిందట అంటే ఇగో దీని ద్వారానే వచ్చింది. డిఫాల్ట్ చార్ట్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి ఈ యొక్క అప్లికేషన్ ద్వారానే వచ్చింది. మీరు కావాలంటే కొత్తదాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఉన్నదాన్ని మనం మాడిఫై చేయాలంటే మాడిఫై చేయవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నాకు సరే నేను తీసుకున్నది ఒకటే కదా కాబట్టి ఏంటంటే దీన్నే నేను మాడిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఆ కస్టమైజ్ సెటప్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఏ విధంగా సెటప్ చేసుకోవాలా ఇక్కడ చూడండి, గ్రీటింగ్స్ అనేటువంటిది ఏ విధంగా అనాలి, ఏ విధంగా మనం సో సెటప్ చేసుకోవాలనేది మొత్తంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏదైతే మనం తీసుకుంటున్నామో, సో సెటప్ టాపిక్స్ అనేటువంటి కనుక తీసుకుంటే సెటప్ టాపిక్స్ అనేటువంటి ఉన్నాయి. ఏ టాపిక్స్ అనేటువంటి సెటప్ చేసుకోవాలి ఇవన్నీ చూడండి. ఎనీథింగ్ ఎల్స్ అని, లైవ్ ఏజెంట్ అని, ఎర్రర్ అని, గ్రీటింగ్ అని, ఇవన్నీ కూడా ఏంటి టాపిక్స్ యొక్క నేమ్సే. ఇంకా మనకు డిఫాల్ట్గా మనకు ఉండేటువంటి అన్ని కూడా ప్రమోటెడ్ టాపిక్స్ ఏమైనా ఉంటే ప్రమోటెడ్ టాపిక్స్ అనేటువంటి తీసుకోవచ్చు. ఓకే, సెర్చ్ మ్యాపింగ్ అనేటువంటి ఉంటే సెర్చ్ మ్యాపింగ్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు నేను చూపిస్తాను. సో డోంట్ వరీ, ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ప్లగిన్ అనేటువంటి యాక్టివేట్ కాలేదు కాబట్టి ఇంకా మనకు డీటెయిల్స్ అనేటువంటి పూర్తిగా రావట్లేదు. ఇక్కడ ఏం జరిగింది, హెల్ప్ యూ యూజర్ టు క్విక్లీ ఫైండ్ ది టాపిక్స్ దే నీడ్ బై క్రియేటింగ్ ఏ చార్ట్ ఎక్స్పీరియన్స్. సో ఒక చార్ట్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి మీరు ప్రొవైడ్ చేయడానికి సింపుల్గా మీరు ఇక్కడ ఒక దాన్ని ఏమంటారు అప్డేషన్ అనేటువంటి చేసుకొని ఎలా మనకు కావాలి ఆ విధంగా మనకి ఎక్స్పీరియన్స్ అనేటువంటి చూపెట్టే ప్రయత్నం చేయొచ్చు. పిక్ విచ్ టాపిక్స్ టు షో ఫర్ ది సిచ్యువేషన్స్ అన్నారు. ఏ టాపిక్స్ అనేటువంటిది మనం పెట్టాలనేటువంటిది కూడా మనం పిక్ చేసుకోవచ్చు. ఏ టాపిక్స్ అనేటువంటి యాడ్ చేసుకోవాలా, కొత్త టాపిక్ యాడ్ చేసుకోవాలా, లైవ్ ఏజెంట్ సపోర్ట్ ఉన్నారనుకోండి, సో ఈ టాపిక్ని మనం తీసుకొని దీన్ని యాడ్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకేనా, సరే మరి ఇక్కడ నేను వర్చువల్ ఏజెంట్ సంబంధించినటువంటి దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వచ్చింది, బాగానే ఉంది. సో ఇంకా నేను ఏం మాడిఫై అయితే చేయలేదు, ఎందుకంటే నాకు ప్లగిన్ అయినటువంటి యాక్టివేషన్ కావాలి ఇంకా. సో ఇట్ టేక్స్ లిటిల్ బిట్ టైం. ఓకేనా, సో కాబట్టి సరే ఇక్కడ నేను ఏదైతే జనరల్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ జనరల్లో కూడా మోడిఫికేషన్స్ అనేటువంటి చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మేబీ మనకు ప్లగిన్ యాక్టివేషన్ కాలే కదా, చూద్దాం మనకు యాక్టివేషన్ కోసం ఏదైనా చిన్న చిన్న సెటప్ అనేటువంటి చేసుకోవడం కోసం ఏదైనా ఛాన్స్ ఇస్తుందేమో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఛాన్స్ ఇచ్చింది ఏమని, డిస్ప్లే ఆప్షన్స్ అనేటువంటి బ్రాండింగ్ మార్చుకోవడానికి మనకు ఛాన్స్ ఇచ్చింది. ఆ బ్రాండింగ్ ఎలా మార్చుతానో చూడండి. బ్రాండింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సింపుల్గా వ్యూ ఆల్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే డిఫాల్ట్గా మనకు బ్రాండింగ్ ఏదైతే ఉందో అది డిఫాల్ట్ బ్రాండింగ్ అనేటువంటిదే నడుస్తుంది. ఇదే నడుస్తుంది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇది పొలారిస్ డార్క్ అనేటువంటిది వేరే బ్రాండింగ్ ఇది. సో పొలారిస్ లైట్ అనేటువంటిది ఈసీ బ్రాండింగ్ అనేటువంటిది వేరువేరుగా ఉన్నాయి. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. అయితే సో ఇక్కడ చూడండి, ఇక్కడ అప్డేట్ ఎప్పుడైపోయింది 2/4/2025లో సో అప్డేట్ అయిపోయింది. సరే ఒకసారి నేను డిఫాల్ట్ బ్రాండింగ్ మీద జస్ట్ క్లిక్ చేశాను అనుకోండి. ఇప్పుడు క్లిక్ చేయగానే మనకి ఎలా కనబడుతుందంటే మనం ఆ పోర్టల్లో ఏదైతే బాట్ను చూసామో అలానే కనబడుతుంది. సో మనం మాడిఫై చేసుకోవడానికి
ఛాన్స్ అయితే ఇస్తుంది. చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో ఇది గ్రాఫికల్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం లుకప్ అనేటువంటిది డిఫరెంట్గా రావడం కోసం టైం అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎలా కనబడింది ఇది లుకప్ అనేటువంటిది అంటే ఇక్కడ చూడండి. సో ఇదే కదా మీకు కనబడింది, హాయ్ ఐఎమ్ యువర్ వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అనేటువంటిది ఏదైతే ఉందో ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్గా చూపెట్టేసింది. ఇక్కడ మనం ఏదైతే మారుస్తుంటామో మీకు ఇక్కడ దానికి పేరు ఏదైతే చార్ట్ హెడర్ అనేటువంటిది ఏముందండి, నవ్ సపోర్ట్ అని ఉంది కదా. ఇప్పుడు నేను నవ్ సపోర్ట్ కాదండి, ఇక్కడ నేనేం పెడుతున్నానంటే వర్షిత ఎడ్యుకేషన్ అన్నాను అనుకోండి, వర్షిత ఎడ్యుకేషన్ అన్నాను. సో మీ ఇష్టం, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. బాట్ యొక్క ప్రొఫైల్ అనేటువంటి వర్చువల్ ఏజెంట్ ప్రొఫైల్ ఉంది, లేదు చార్ట్ హెడర్ యొక్క లోగో అనేటువంటిది ఏదైతే ఉందో ఈ లోగో నవ్ అనేటువంటిది ఉంది కదా, ఈ లోగో తీసేసి నేను నా లోగో పెట్టాలనుకుంటున్నాను. సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నేను లోగో తీసేసాను. సో డెలీట్ అన్నాను. డెలీట్ అనేటిది అటాచ్మెంట్ అనేటువంటిది ఇచ్చేసి నేనేమంటున్నాను, నాకు నచ్చినటువంటి లోగో ఏదో పెట్టుకోవాలనుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు లోగో నచ్చిన లోగోస్ పెట్టుకోండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు కీప్ ఇట్ యాజ్ ఏ సింపుల్ లోగో, ఓకే, విచ్ ఈస్ సూటబుల్. ఇది ఏదో ఒక సంథింగ్ ఏదో ఒక లోగో ఉంది, లేకుంటే ఈ లోగో ఉంది నాకు. సో ఈ లోగో పెట్టాలనుకున్నాను. చూడండి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. చూడండి వర్షిత ఎడ్యుకేషన్ వచ్చింది. ఇక్కడ లోగో అప్డేట్ కావడం కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే దాని సైజ్ పెద్దగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. బట్ అప్డేట్ అవుతుంది కన్ఫామ్గా. సో అప్డేట్ అనేటువంటిది అవుతుంది. అండ్ ఏంటి మినిమం డిలే బిట్వీన్ బాట్ మెసేజెస్ అన్నారు. ఒక మెసేజ్కి ఇంకొక మెసేజ్కి మధ్య ఎన్ని మిల్లీ సెకండ్స్ అనేటువంటి టైం తీసుకోవాలా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగామనుకోండి, ఒక క్వశ్చన్కు ఇంకొక ఆన్సర్, అంటే ఇప్పుడు క్వశ్చన్ అడగగానే ఆన్సర్ ఇవ్వడానికి ఆ మెసేజ్ మధ్య గ్యాప్ ఎంత అయితే ఉందో, ఆ టైం అనేటువంటిది ఎంత ఉందో మనం సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే బై డిఫాల్ట్ అయితే 500 మిల్లీ సెకండ్స్ టైం తీసుకుంటుందట. ఏంటి, ఒక ఆన్సర్కి ఇంకొక ఆన్సర్కి మధ్యలో డిఫరెన్స్. సరే అలా కాదు, నేను పెంచాలి అనుకున్నా లేదా తగ్గించాలనుకున్నా అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను 200 మిల్లీ సెకండ్సే అన్నాను అనుకోండి. సో 200 మిల్లీ సెకండ్స్ హ్యాపీగా మీరు చేయొచ్చు. 200 మిల్లీ సెకండ్స్ అనేటువంటిది ఇచ్చాను. మినిమం డిలే బిఫోర్ డిస్ప్లేయింగ్ ద యానిమేషన్స్ అన్నారు. స్టార్టింగ్ ఏదైతే బాట్ ఉంటుంది కదా, సో బాట్ అనేటువంటిది మనకు డిస్ప్లే కావడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే 1000 మిల్లీ సెకండ్స్ అయితే ఉన్నాయట. దీన్ని అంత టైం తీసుకోవద్దండి, 500 మిల్లీ సెకండ్స్ మాత్రమే తీసుకుంటున్నారు అనుకోండి, మన ఇష్టం. సో మీరు ఏది తీసుకున్నా అలానే మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటి మెనూ యొక్క టైటిల్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కాంటాక్ట్ సపోర్ట్ అనేటువంటిది కనుక తీసుకోవడం జరిగింది. సో లేదా ఇక్కడ చూడండి కాంటాక్ట్ సపోర్ట్ అనేటువంటి తీసుకుంది. అండ్ కలర్స్ అనేటువంటిది కూడా మీరు చూడండి, చార్ట్ హెడర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేటువంటి ఈ కలర్ ఉంది కదా. సో నేను ఈ కలర్ కాదు వేరే కలర్ పెట్టాలనుకుంటున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ నేను గ్రీన్ కలర్ అనేటువంటి పెట్టే ప్రయత్నం చేశాను అనుకోండి. ఇలా మన ఇష్టం, మనకు నచ్చినటువంటి కలర్స్ పెట్టుకోండి. బ్లూ కలర్ పెట్టుకోండి, రెడ్ కలర్ పెట్టుకోండి, వాయిలెట్ కలర్ పెట్టుకోండి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ యొక్క బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. ఇప్పుడు చార్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేటువంటి నేను సపోజ్ ఎల్లో కలర్ ఇద్దాం అనుకున్నాను. నాకు నచ్చిన కలర్ ఎల్లో అనుకున్నాను, ఎల్లో ఇచ్చాను అనుకోండి. సో కలర్ పెట్టేసుకోండి, మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. మెనూ యొక్క ఐకాన్ కనుక తీసుకుంటే ఐకాన్ అనేటువంటిది కనుక నేను సపోజ్ ఏదైనా యాష్ కలర్ కానీ సపోజ్ ఏదైనా రెడ్ కలర్ కానీ పెట్టుకున్నాను అనుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చినట్టుగా మార్చుకోండి. సో నేను ఇలా అలా నేను చెప్పను, మీకు నచ్చినటువంటి కలర్స్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ టోటలీ అప్ టు ఇన్ యువర్ హ్యాండ్స్. సో మీకు చార్ట్ యొక్క మెసేజెస్ కానీ ఇలా ఉండాలి. సో యూజ్ బబుల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, బబుల్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా. సో ఇది మీరు ఇది కాకుండా ఇంకేదైనా లైట్ కలర్లో పెట్టాలనుకోండి, మారచ్చు. సో ఇక్కడ ఇంకేదన్నా ఇంకా లైట్ కలర్లో పెట్టాలంటే లైట్ కలర్లో వస్తుంది ఇలా. సో మనకు నచ్చినటువంటి కలర్స్ అనేటువంటి లింక్ కలర్ కానీ బటన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు ఇక్కడ లుక్అప్ అనేటువంటి మీకు ఎలా కనబడాలి, వర్చువల్ ఏజెంట్ అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటి మొత్తంగా మీరు డిసైడ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇదే కాకుండా ఐకాన్స్ కూడా మార్చుకోవచ్చు అండి. ఐకాన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు చూడండి, స్టార్ట్ కన్వర్జేషన్ అప్పుడు ఏముంది, ప్లస్ ఐకాన్ ఉంది అవునా. సో దీన్ని ఇప్పుడు నేను తీసేసి కొత్త ఐకాన్ పెట్టాలనుకున్నాను అనుకోండి. మనకు నచ్చిన ఐకాన్ కనుక మనకు ఆల్రెడీ ఉంటే, ఎగ్జిస్టింగ్ ఐకాన్స్ కనుక ఏమైనా నా దగ్గర ఉన్నాయనుకోండి, సపోజ్ నేను ఐకాన్స్ అనేటువంటిది ఏదైనా ఉంటే నేను చూస్తాను, ఆగండి. సో ఇక్కడ నా దగ్గర అయితే ఐకాన్స్ అయితే లేవు. సో విల్ సీ, ఉంటే పెడతాను నేను ఏదైనా. సో ఇక్కడ 100% గ్యారంటీ అనేటువంటిది ఉంది, ఇవి ఉంది, ఇది పెడుతున్నాను నేను. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. అప్లై అన్నాను అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది తెలుసా, ఇగో మారింది
లుకప్. సో అర్థమైందా? ఈ విధంగా మారిపోయింది. సో ఏదైతే మనకు కంపెనీకి సంబంధించినటువంటి ఇదే కావచ్చు, ఎండ్ కన్వర్జేషన్స్ కానీ, సపోర్ట్ ఆప్షన్స్ కానీ ఇక్కడ మనకు బై డిఫాల్ట్ గా ఉండేటువంటివి కనబడుతున్నాయి. దీన్ని మనం ఎలా రీప్లేస్ చేయవచ్చు అనేటువంటిది కూడా మనం యాడింగ్ ద్వారా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు నచ్చిన విధంగా మార్పు అయితే చేసుకోవచ్చు. అది మీ చేతుల్లో ఉంది. సో మీరు ఎలా మార్చుకుంటారు అనేటువంటిది దట్ ఈస్ యువర్ విష్. సో అదేవిధంగా ఫాంట్ అనేటువంటిది కూడా మార్చుకోవచ్చు. చార్ట్ యొక్క హెడర్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ ఫాంట్ లో ఉందట, లేదు అలా కాదు నేను ఏదన్నా టైమ్స్ న్యూ రామ్ అనేటువంటిది ఏదైనా ఉందో చూద్దాం ఒకసారి. సో లేదా ఇక్కడ బై డిఫాల్ట్ గా కొన్ని ఇచ్చారు, ఇది కొన్ని పెట్టి చూద్దాం. ఇట్లా ఫాంట్స్ అనేటువంటి మారుతున్నాయి. లేదు కస్టమైజ్ ఫాంట్ అనేటువంటి మనకు ఉంది అనుకోండి, ఏదైనా ఫాంట్ అనేటువంటి మనకు తెలిస్తే డైరెక్ట్ గా అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఫాంట్ అనగానే సో మనకు కావాల్సినటువంటి ఏదైతే ఫాంట్ అనేటువంటిది మనకు ఫైల్స్ దొరుకుతాయి, ఫాంట్ యొక్క ఫైల్స్ అనేటువంటిది దాన్ని అప్లోడ్ చేసిన ఈవెన్ తెలుగు ఫాంట్స్ కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఆ ఫాంటింగ్ అనేటువంటిది దట్ ఈస్ అప్ టు అవర్ విష్. సో మీకు తెలుగు పెట్టుకుంటారా, హిందీ పెట్టుకుంటారా, ఇంగ్లీష్ పెట్టుకుంటారా, ఇంకా కొరియన్ లాంగ్వేజ్ పెట్టుకుంటారా అనేటువంటిది ఏంటంటే అక్కడ ఫాంట్ని యాడ్ చేశారనుకోండి, ఆ ఫాంట్ ప్రకారంగా ఇక్కడ డిస్ప్లే అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా దాని యొక్క సైజ్ కావచ్చు, ఫాంట్ యొక్క సైజ్ సెలెక్షన్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చిన విధంగా మార్పు చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మీరు ఇప్పుడు జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే సపోర్ట్ ఆప్షన్స్ అనేటువంటిది ఏవైతే వస్తాయో మీకు నేను రియల్ టైంలో చూపిస్తాను. ఆగండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఏమొచ్చింది ఇక్కడ, సో నో చాట్ అని, కాల్ సపోర్ట్ అనేటువంటి, సెండ్ ఈమెయిల్ అనేటువంటి వచ్చింది చూసారా. ఇది మీరు ఎలా ఇక్కడ అప్లికేషన్లో సెట్ చేసుకుంటారు అంటే చూడండి ఇక్కడ. సో సెండ్ ఈమెయిల్ అనేటువంటిది ఉంది, కాంటాక్ట్ లైవ్ సపోర్ట్ అనేటువంటి, కాల్ సపోర్ట్ అని ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని మాడిఫై చేయాలనుకుంటున్నాను. సో కాల్ సపోర్ట్ అనేటువంటి దానిలో ఫోన్ నెంబర్ ఇది కాదండి, నా ఫోన్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే సో ఎలా ఇవ్వచ్చు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఎడిట్ చేయడానికి మనకు ఛాన్స్ ఏమి ఇవ్వలేదా, ఇస్తుంది, ఇవ్వడానికి పోవడానికి ఏం లేదు. సో ఈమెయిల్ అనేటువంటిది ఏదైతే ఉందో, లేదంటే దీన్ని డెలీట్ చేసుకుని అయినా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకుని ఏంటంటే సపోజ్ న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో క్లిక్ చేసి కొత్తగా ఒక ఎడిటింగ్ అనేటువంటి చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో లేబుల్ అనేటువంటిది ఏమి ఇస్తున్నాను అంటే కాంటాక్ట్ లేదంటే ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అన్నారు అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆర్డర్ అనేటువంటి అన్నని ఇచ్చాను, ఈమెయిల్ కాదు నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను అనుకోండి. సో +919246768293 అనేటువంటి ఒక నెంబర్ ఇచ్చాను. సో సేవ్ అన్నాను అనుకోండి. ఇది ఏమవుతుంది, ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో ఈ మెనూ ఐటెం లోపల సేవ్ కావడం అయితే జరుగుతుంది. సో సేవ్ అయిపోయి ఏమవుతుంది అంటే అక్కడ డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది. సో చూద్దాం ఒకసారి డిస్ప్లే అవుతుందా లేదా అనేటువంటి చూసే ప్రయత్నం చేస్తే సో డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అనేటువంటి వెళ్ళింది. సో ఒకసారి మన డిఫాల్ట్ బ్రాండింగ్లోకి వెళ్ళేసి ఒకసారి చూద్దాం. మోడిఫికేషన్స్ ఇవైతే మనం చేసామో మేబీ అది వెళ్ళిపోయినట్టున్నాయి ఇవన్నీ. ఎందుకంటే నేను సో ఏం చేస్తాను ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నుండి నేను సేవ్ చేయకుండా ఇక్కడికి వచ్చాను, అదే మిస్టేక్. సో ఏం లేదు, మళ్ళీ మనం మార్చుకోవచ్చు, డోంట్ వరీ. సో ఏం లేదు, ఇక్కడ నవ్ సపోర్ట్ దగ్గర వర్షిత ఎడ్యుకేషన్ పెడుతున్నాను మళ్ళీ. ఎందుకు మీకు అర్థమై ఉంటుంది, నేను ఏం చేశాను సేవ్ చేయకుండా అక్కడికి వెళ్ళేసి మాడిఫై చేశాను కాబట్టి అటువంటి చేంజెస్ అనేవి జరిగాయి. మీరు మాత్రం పొరపాటున కూడా అట్లా చేయకుండా, సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకుండా మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ కలర్స్ అనేటువంటి ఏదైతే ఇచ్చుకున్నటువంటి కలర్స్ని హ్యాపీగా మీరు సెట్ చేసుకునే ప్రయత్నం చేయండి. జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు. చార్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేటువంటి మళ్ళీ మారుస్తున్నాను నేను. సో ఇంకా మన ఎల్లో కలర్లో కావాలంటే ఎల్లో కలర్లో పెట్టుకొని మెనూ ఐకాన్స్ కానీ ఇంకా మీ ఇష్టం. సో ఇవన్నీ నేను జస్ట్ కొన్ని మాత్రమే మాడిఫై చేశాను. ఐకాన్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో ఐకాన్స్ అనేటువంటిది ఆల్రెడీ రీప్లేస్ చేస్తుంది. ఫాంట్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో సో ఫాంట్స్ అనేటువంటిది మార్చాను అనుకుందాం. ఇంకేదైనా ఫాంట్స్ ఏదైనా ఉంటే ఆ ఫాంట్స్ కూడా మార్చేద్దాం. సో ఈ విధంగా ఇచ్చాను. సో ఈ విధంగా ఇచ్చేసి నేను ఎక్కడైతే ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అనేటువంటిది ఇచ్చేసి ఈ విధంగా ఇచ్చాను అనుకుందాం. సో వన్స్ ఒక్కసారి కనుక ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనం చేసే మిస్టేక్ ఏంటి, సో మనం ఇక్కడ ఏం చేయాలి, మన మిస్టేక్ అంటే సేవ్ చేయాలి. సేవ్ చేయకుండా నేను వేరే ఓపెన్ చేశాను కాబట్టి పోయింది కదా. ఇక నేను మళ్ళీ ఇది తీసేసి నేను వేరే ఒక ఇమేజ్ అనేటువంటిది యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం, ఈ ఇమేజ్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఇమేజ్ అనేటువంటిది యాడ్ చేశాను. చూడండి ఇక్కడ ఇమేజ్ అనేటువంటిది అప్లోడ్ అవుతుంది, టైం పడుతుంది. ఓకే,
సో ఇక్కడ నేను ఎప్పుడైతే సేవ్ అన్నానో, సేవ్ అనగానే ఏమవుతుంది అంటే ఈ ఏదైతే బ్రాండింగ్ అనేటువంటిది ఉందో డిఫాల్ట్ బ్రాండింగ్ లోపల మనకు చార్ట్ అనేటువంటిది లుకప్ మారిపోతుంది. సో చూద్దాం ఒకసారి. ఇక్కడికి వెళ్ళేసి నేను రీఫ్రెష్ అంటున్నాను, ఒకసారి చూడండి బాట్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎలా మారింది. సో దాని యొక్క ఓపెన్ చేయగానే బాట్ అనేటువంటిది ఏ విధంగా కనబడుతుంది అనేటువంటి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి నేను బాట్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకోగానే నేను ఏదైతే కాన్ఫిగరేషన్ చేసుకున్నానో అదే కాన్ఫిగరేషన్ అనేటువంటిది రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. సరే అవుతుందా లేదా అనేటువంటిది మనం డైరెక్ట్గా ఇప్పుడే చూద్దాం. ఇదే కదా చేంజెస్ నేను చేసుకునేది. సో ఏం చేశాను, ఇక్కడ లోగో మార్చాను అండ్ ఇక్కడ వర్షిత ఎడ్యుకేషన్ అన్నాను అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ కూడా లోగో మార్చుకున్నాను. ఈ లోగోస్ అన్ని కూడా నేను నచ్చినట్టుగా మార్చుకోవడం జరిగింది. క్లిక్ చేసుకుంటే ఏమొచ్చింది ఇక్కడ, సో ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అనేటువంటి డైరెక్ట్ గా వచ్చేసింది. సో ఇక్కడ నేను డైరెక్ట్ క్లిక్ చేసుకుంటే ఏమవుతుంది, డైరెక్ట్ గా నాకు కాల్ వచ్చేస్తుంది, అవునా. సో జనరల్ గా రియల్ టైంలో అయితే కాల్ వస్తుంది. సో ఇప్పుడైతే మనకు అది మనం వాడుకునేటువంటిది పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ వాడుతున్నాం కాబట్టి కాల్ అయితే రాదు. బట్ ఇక్కడ సో బై డిఫాల్ట్ గా ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో డైరెక్ట్ గా అక్కడ నుండి మనకు కాల్ అయితే రావడం జరుగుతుంది. అంటే కాల్ సపోర్ట్ కానీ ఈమెయిల్ సపోర్ట్ కానీ డైరెక్ట్ రిడైరెక్ట్ కోసం మనకు అక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది మనం ఇప్పుడు మాట్లాడుకునేదంతా ఏంటి, ఒక బాట్ ను మనం ఏదైతే ఒక ఎండ్ యూజర్ కు సింపుల్ గా అర్థం చేయించడానికి, అతనికి ఈజీగా అర్థం కావడానికి ఓ ఇలా ఉంటుందా, సో బాట్ అనేటువంటి దాన్ని మనకు చూపిస్తున్నాం. ఇంకా మనం చేయబోయేది ఏంటి నెక్స్ట్ అంటే ఇక్కడ ఎవరైతే యూజర్ ఉన్నారో క్వశ్చన్ ఇవ్వగానే అతనికి ఆన్సర్ ఎలా రావాలనేటువంటిది మనం చేయాలి. ఇప్పటి వరకు ఏంటి, మనం ప్లగ్ఇన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రమే మాట్లాడుకున్నాం. అది కూడా మనకు ప్లగ్ఇన్ యాక్టివేట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో ప్లగ్ఇన్ అనేటువంటి యాక్టివేట్ కావాలని సో ఇవ్వడం అయితే జరిగింది. సో అంతకు ముందు ఏంటంటే మనకు ఈ బాట్ ను మనకు లుకప్ కోసం అయితే క్రియేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇలా మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దీని ద్వారా నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ నుండి ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఈ వర్చువల్ ఏజెంట్ సంబంధించిన దాంట్లో ఒక ఏఐ లాగా ఎలా మనం రిప్రజెంట్ చేస్తాము. సో దానికి పారామీటర్స్ అనేటువంటిది యూజర్ ఇన్పుట్ అనేటువంటిది ఉంటుంది, బాట్ రెస్పాన్సెస్ అనేటువంటిది ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే యూటిలిటీస్ అనేటువంటిది ఉన్నాయి. ఈ 3 పారామీటర్స్ యూజ్ చేసుకొని కొన్ని ఫ్లోస్ ను డిజైన్ చేసుకొని మనం ఎండ్ యూజర్ కు సింపుల్ అండ్ ఈజీగా మనం ఫ్లో అనేటువంటి డిజైన్ చేసి పెట్టి క్వశ్చన్ ఇవ్వగానే ఆన్సర్ ఎలా రావాలో మనం ఇక్కడ నుండి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా. సో ఇది మనం ఈరోజు మాట్లాడుకున్నటువంటి సర్వీస్ ను సంబంధించినటువంటి ఒక వర్చువల్ ఏజెంట్ అనేటువంటి ప్లగ్ఇన్ యాక్టివేట్ చేసుకునేటువంటి విధానము అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ వర్చువల్ ఏజెంట్ మనం కస్టమైజ్ చేసుకొని ఎలా మన కంపెనీకి తగ్గట్టుగా మనం డిజైన్ చేస్తాం అనేటువంటి విషయాన్ని అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఎంత సింపుల్ గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది టాపిక్ అనేటువంటిది. సో వర్చువల్ ఏజెంట్ అనేటువంటి దాని ప్రకారంగా ఈ మధ్య కాలంలో మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా సో వెబ్సైట్ లో వాళ్ళ యొక్క చార్ట్ అనేటువంటిది చాట్ బాట్ లాగా సో సింపుల్ గా క్రియేట్ చేసి పెడుతున్నారు. అండ్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏంటి అంటే ఈ చాట్ బాట్ అనేటువంటిది కానీ లేదా వర్చువల్ ఏజెంట్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే సో జాబ్ లోకి తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. కారణం ఏంటంటే ఎవరైనా కూడా అల్టిమేట్ గా ఏమనుకుంటారు, ఒక కస్టమర్ కు సింపుల్ గా ఈజీగా చేసేటువంటి వే ఏదైతే ఉందో ఎవరైనా వెతుకుతారు, అవునా. సో వాళ్ళ కస్టమర్ కు సింపుల్ గా చేయాలి. ఒకప్పుడు ఏంటి, అప్లికేషన్ లోకి వచ్చి అప్లికేషన్ లోకి వెళ్ళి ఏదైతే అప్లికేషన్ లో రిక్వెస్ట్ పెట్టుకోవడం అని ఉండేది. ఇప్పుడు పోయింది, అప్లికేషన్ లోకి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకునేటువంటి సినారియో పోయింది. ఇప్పుడు ఏమైపోయింది, సింపుల్ గా బాట్ లాగా వచ్చేసి సో ఏం కావాలి ఇది కావాలి అనగానే అది ఆటోమేటిక్ గా యూజర్ కు సింప్లిఫై చేసేటువంటి మెథడాలజీ వచ్చేసింది. అది మనం బాట్ రూపంలో మనం డిజైన్ చేయబోతున్నాం ఇక్కడ నుండి. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికీ కూడా నేను ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో సో అర్థమైంది అనుకుంటున్నాను. అందరూ కూడా ప్లగ్ఇన్ అనేటువంటిది యాక్టివేట్ చేసుకోండి అండ్ ఫర్దర్ గా మనం మళ్ళీ రిమైనింగ్ క్లాసెస్ లో రిమైనింగ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ నౌ.